బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేశారు రాష్ట్ర డీఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు. మంగళవారం పట్టణంలోని ఏపీ ఎన్జీఓస్ కార్యాలయ ఆవరణంలో రాష్ట్ర దివ్యాంగుల సాధికారక ఫోరం డీఈఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మరియు తాలూకా జేఏసీ ప్రధాన నాయకులు బీసీ నాగరాజు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. తదనంతరం వారు పత్రికాముఖంగా మాట్లాడుతూ, నేడు ఈ నవయుగ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఎటువంటి వివక్షత లేకుండా సమానంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, పథకాలు, సంక్షేమ అభివృద్ధి, హక్కులు, రాయితీ, రిజర్వేషన్లు సంపూర్ణంగా పొందగలుగుతున్నారంటే అది కేవలం ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనే పీఠిక ద్వారానే అని, ఇక్కడ అంబేద్కర్ గారు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే చెందినవారు కాదని, ఆయన యావత్ భారతదేశంలోని అన్ని కుల, మత, వర్ణ వర్గాలకు చెందినవారు అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ శుభదినం మనమందరం కలిసికట్టుగా ఆయనను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఎఫ్ జిల్లా విభాగం నాయకులు శాకం వెంకటేష్, ఎం రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, పెద్దయ్య, గోపాల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చాలా అద్భుతమైన రోజు మనకు. దానికి ఏకైక కారణం ఏంటంటే మనకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సంబంధించినటువంటి జయంతి. ఎందుకంటే మనకు స్వాతంత్రం ఏర్పడ్డాక భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈరోజు సమసమాజం మనం అనుభవిస్తున్నటువంటి హక్కులైతేనేమి, రాయితీలు అయితేనేమి, రిజర్వేషన్లు అయితేనేమి, ఎన్నో సామాజిక సంక్షేమ ఫలాలు అన్ని సామాజిక వర్గాలకు మరిగా చేరువవుతున్నాయంటే ఆ రోజు దానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం అనేటువంటి ఒక పీఠికను మరిగా రచించి మనకు చేరువ చేసినటువంటి ఏకైక వ్యక్తి మనకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1947లో స్వాతంత్రం ఏర్పడిన తర్వాత మన యొక్క భారతదేశపు అత్యున్నతమైనటువంటి అందరు వ్యక్తులు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పీఠికను మీరు మాత్రమే రచించగలరు. ఎందుకంటే బహు ఉన్నతమైనటువంటి ఎన్నో సామాజిక వర్గాలు చాలా రకమైనటువంటి సంక్షేమ ఫలాల్ని అట్టడుగున ఉన్నటువంటి నిరుపేద పేదలకి అందేలా మీరు తగినటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్తే ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్ని ఆయన ముందుంచుకుని ఏదైతే మన భారతదేశానికి సంబంధించి భారతదేశం ప్రజలకి అవసరమైనటువంటి రాజ్యాంగం అవసరమవుతుంది దాన్ని మాత్రమే ఒక పీఠిక మాదిరి అంతా ఇచ్చేసి ఈరోజు మన ముందుకు కూడా ఇచ్చేసిపోయినాడు. అలాంటి బహున్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మనం ఘనంగా మన యొక్క దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర డీఈఎఫ్ ద్వారా మనం ఈరోజు ఘనమైనటువంటి జయంతిని కూడా ఏర్పాటు చేసుకున్నాం.